బన్నీవాస్ గారిని నేను స్టేజ్ మీద బ్యాక్ టు బ్యాక్ కలిసి వాసు గారు మాట్లాడినట్టే అనిపిస్తున్నారు నాకు. బన్నీవాస్ గారు, యా, అమ్మా, కంగ్రాచులేషన్స్ బన్నీవాస్ గారు ఫర్ యువర్ ప్రీవియస్ సక్సెస్. దాని ముందు సక్సెస్, దాని ఇప్పుడు రాబోయే సక్సెస్ కి. Go ahead. అంటే బన్నీవాస్ గారు ఆ సాంగ్ మీద స్టెప్ కాదు, ప్రతిరోజు స్టేజ్ మీద ప్రతి సినిమాకి కనబడితే ఎలాగ ఉంటుంది. ఆల్రెడీ నిన్నో స్టేజ్ అయింది, ఈరోజు స్టేజ్ కాబట్టి ఈయన ఎప్పుడో ఎక్కడో మాట్లాడేసి ఉంటాడు అని చెప్పి ఆవిడ మర్చిపోయింది. అండ్ బిహాఫ్ ఆఫ్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్, ఐఎమ్ రిప్రజెంటింగ్ హియర్ ఫర్ దిస్ ఫిలిం వృషభ. అండ్ నేను కొన్ని సీన్స్ అయితే చూశాను, చాలా గ్రాండియర్గా తీశారు, చాలా ఖర్చు పెట్టి తీశారు, చాలా విజువల్స్ అయితే మాత్రం ఎస్పెషల్లీ కింగ్స్ ఎపిసోడ్ ఏదైతే వస్తుందో అక్కడ మాత్రం చాలా మంచి విజువల్స్ అయితే మాత్రం ఈ సినిమాలో ఉన్నాయి. అలాగే ఫైట్స్ కూడా చాలా బాగా చేశారు, కొన్ని ఎమోషనల్ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ దీంట్లో చెప్పాలంటే ఆర్ఆర్ అయితే మాత్రం శ్యామ్ చాలా బాగా ఇచ్చారు ఆయన. అండ్ ఎస్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ 25th నియర్లీ 7 ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి తెలుగులోని. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని సినిమాలు పోస్ట్పోన్ అయ్యి అక్కడికి రావడం కూడా జరిగినాయి. బట్ అన్ని సినిమాలు బాగా ఆడాలి, ఈ సినిమాలు దాంతోపాటు వృషభ కూడా చాలా బాగా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాం. బికాస్ 25th నుంచి చాలా మంచి హాలిడేస్ ఉన్నాయి ఫస్ట్ వరకు కూడా. మీకు అందరికీ తెలుసు 25th సీజన్ స్టార్ట్ అయితే టిల్ పొంగల్ వరకు కూడా చాలా మంచి సీజన్ ఎస్పెషల్లీ ఫర్ ద సినిమాలకి. అందుకని చెప్పి ఈ సీజన్లో వస్తున్న ఈ సినిమా చాలా బాగా ఆడాలని చెప్పి 100% మా గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి అందరం కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా బ్యానర్ గర్ల్, అంటే మా బ్యానర్ నుంచి లాంచ్ అయింది కాబట్టి 9 లక్కీ హ్యాండ్, అంటే లక్కీ హ్యాండ్ అనాలంటే 9 చేసిన ఆయ్ కానీ కా కానీ అన్నీ కూడా మంచి హిట్లు అయినాయి. అదేవిధంగా వృషభ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో వృషభ కూడా తన లిస్ట్లో పడి హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ ఎస్పెషల్లీ మన సమ్మర్ గురించి చెప్పాలంటే చూశాను నేను ఒక 35-40 మినిట్స్ ఆఫ్ ఫుటేజ్ చూశాను. చూసినప్పుడైతే మాత్రం చాలా ఈజీ ఉంది తనలోని. అంటే నిజంగా అది ఒక కొత్త యాక్టర్ అట్లా చేస్తున్నాడంటే నేను చాలా ఆనందపడ్డాను. ఎందుకంటే ఒక హీరో అన్నప్పుడు ఏంటంటే ఒక ఆరా ఉంటుంది కదా ఒక బాడీలో, తన బాడీలో చాలా మంచి ఈజ్ ఉంది. డెఫినెట్గా ఈ కరోనా అయితే ఇతన్నైతే మాత్రం మనం డెఫినెట్గా ఒక మంచి స్టేజ్లో అయితే చూస్తాం కన్నడ పిక్చర్స్లో కానీ ఓవరాల్గా. అండ్ యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఐ థింక్ యువర్ డాడ్ ఆల్సో డైరెక్టర్, రైట్? ఇంద్రజిత్ గారు వాళ్ళ నాన్నగారు కూడా చాలా మంచి డైరెక్టర్. అండ్ నందకిషోర్ గారి విషయంకి వస్తే ఇందాక ఆలీ అని చెప్పినట్టు సో హంబుల్. అంటే ఒక డైరెక్టర్ని నేను అంత హంబుల్గా అయితే మాత్రం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. అంటే ఒక చిన్న పోస్టర్ దగ్గర నుంచి, ఒక చిన్న ట్రైలర్ దగ్గర నుంచి ఏది అడిగినా కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతూ మా అందరి ఇక్కడికి ఏ మెటీరియల్ కావాల్సినా కూడా చాలా బాగా, అంటే నందకిషోర్ గారిని ఒక మాటలో చెప్పాలంటే ఆయన డైరెక్షన్ ఏంటి ఇవన్నీ కూడా మనం 25th చూస్తాము. ఇంత ముందు కూడా ఆయన ఒక తమిళ సినిమా చేసినట్టున్నారు, కన్నడలో చేశారు. అండ్ తమిళ్ కూడా ఒక పొగరు, యా, మనకు తెలుగులో పొగరు అని కూడా డబ్ అయింది, అది మంచి హిట్ కూడా అయింది ఇక్కడ. అట్లాగా డెఫినెట్గా ఏంటంటే ఆయన టాలెంట్ ఎట్లాగా మనం 25th చూస్తాము. బిఫోర్ ఫిలిం ఏదైనా ఆయన గురించి మాట్లాడాలంటే ఒక వర్డ్ ఏంటంటే ఈ సో హంబుల్ పర్సన్. అండ్ ఆల్ ది బెస్ట్ అవర్ మణికొండ. ఇప్పుడు మన బిరుదు కూడా ఇచ్చాడు మణికొండ డాన్ సంజయ్ గారికి. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ మోహన్ లాల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే మీరు ఒక మలయాళంలో ఒక లెజెండ్. అండ్ ఆల్ వీ హ్యావ్ ఎ సో మచ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ యూ, బికాస్ ఆల్ వీ లవ్ యూ సో మచ్. మీ ఫిలిమ్స్ కానీ మీ యాక్టింగ్ కానీ వాట్ ఎవర్ వీ ఆల్ లవ్ సో మచ్. అండ్ అట్లాంటి మీ ఫిల్మ్ని మేము డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది మాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ టు కమ్ టు హైదరాబాద్. అండ్ ప్రమోషన్స్లో మీరు ఒక పార్ట్ అయితే కనుక ఆల్ వీఆర్ హ్యాపీ, బికాజ్ ఆల్ వీ లవ్ యూ అండ్ ఆల్ వీ లవ్ టు షేర్ స్టేజ్ అలాంగ్ విత్ యూ. అండ్ వీఆర్ వెయిటింగ్. అండ్ అందరు కవర్ అయిపోయారు. ఎస్. అండ్ శ్యామ్సియస్ చెప్పేసి అండ్ గీతా ఫిల్మ్స్ నుంచి 25th ఈ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా ఒక మంచి సినిమాని చాలా బాగా ఆదరిస్తారు. ఈ సినిమాని కూడా బాగా ఆదరించండి. అండ్ ఎస్పెషల్లీ మా ఆలీ అన్న గురించి, మాకు చిన్నప్పుడు ఆ చాటా అనేది చాలా చిన్నపిల్లలు అప్పుడు మేము ఎంత నవ్వుకునే వాళ్ళము అన్నది చూసి, అట్లాంటి అన్న మలయాళంలో చేయడం, మలయాళంలో ఈ సినిమా చేయడం, ఆయనతో పాటు నేను ఈ స్టేజ్ పంచుకోవడం చాలా హ్యాపీగా ఉందన్న. 5 ఫిల్మ్స్ చేసావన్న మలయాళం. సూపర్ అన్న. ఆల్ ది బెస్ట్ అన్న. రైట్.
అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ప్రెస్ అండ్ ఎవ్రీబడి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. ఈ సినిమా కూడా బాగా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్. వెరెవర్ యూ గో సక్సెస్ ఫాలోస్ యూ అన్నట్టు మీరు ఎక్కడుంటే అక్కడ సక్సెస్ మిమ్మల్ని ఫాలో అవుతూ ఉండింది. సో ఇది ఎప్పుడు అలానే జరగాలని